స్నో వైట్ మరుగుజ్జులు చివరి ప్రయత్నం అనే కథ. తాను ఊహించని జవాబు వినడానికి మతిపోయినంత పనైంది. ఎంతో కష్టపడి చేసిన ఆలోచన కూడా స్నో వైట్ ని చంపలేకపోయిందని తెలుసుకుని కోపంతో రగిలిపోయింది ఆమె హృదయం. ఎలా మళ్ళీ ఆమె బతికింది, ఎందుకు చావలేదు అని అరుస్తూ తన మందిరంలోని వస్తువులన్నీ చెల్లాచెదరుగా పడేసింది రాణి. ఇంకా కోపం తగ్గక ఆమెను బతకనివ్వను, ఎలాగైనా ఆమె చావాల్సిందే, నా ప్రాణాలు పణంగా పెట్టైనా ఆమెను ఈసారి చంపి తీరుతాను అని ప్రతిజ్ఞ చేసి అక్కడి నుండి కోపంగా కదిలి వెళ్ళిపోయింది రాణి. మునుపట్లా కాకుండా ఇంకా మంచి ఉపాయం ఏమైనా దొరుకుతుందేమో అని తెగ ఆలోచించింది రాణి. ఈసారి నా చేతిలో ఎలాగైనా ఆమె చావాలి, ఇక అందరికంటే అందగత్తెను నేను అనాలి, ఆమె బ్రతికి ఉండకూడదు అని తన మనసులో పదే పదే అనుకుంటూ అలా ఆలోచనలు కొనసాగిస్తూనే ఉంది రాణి. ఆలోచనలతో తల వేడికి తలనొప్పి వచ్చిందే గాని ఆమెకు తగిన ఉపాయం మాత్రం దొరకలేదు. అలా ఎన్నో రోజులు గడిచిన తర్వాత ఒక అద్భుతమైన మునిపిటి కన్నా భిన్నమైన ఆలోచన ఆమెకు వచ్చింది. అంతే కూర్చున్న చోటు నుండి దిగ్గును లేచి తన రహస్యపు మందిరానికి పరుగులు తీసింది రాణి. రాణికి తన మంత్ర తంత్రాలు నేర్చుకుని అభివృద్ధి చేసుకోవడానికి ఒక రహస్య మందిరం ఉండేది. ఆమెను తప్ప మరెవ్వరికీ అందులోకి అనుమతి ఇవ్వరు. ఎవ్వరికీ తన మంత్ర విద్యల గురించి తెలియకూడదని ఆ మందిరాన్ని రహస్యంగా ఉంచింది రాణి. తనకు వచ్చిన ఉపాయం ఆచరణలో పెట్టాలంటే తన రహస్య మందిరంలోకి వెళ్ళాలి. మరి అందుకే అటువైపు వెళ్ళింది రాణి. వెళ్తూ వెళ్తూ తన గదిలో ఉన్న పళ్ళ బుట్టలో నుండి ఎర్రగా నిగనిగలాడుతూ నోరూరిస్తున్న యాపిల్ పండుని తన చేతిలోకి తీసుకుని వెళ్ళింది రాణి. లోపలికి వెళ్తూనే తన వెనకాలే తలుపులు వేసి యాపిల్ని పైకి కిందకి ఎగరేస్తూ మనస్ఫూర్తిగా వికృతంగా నవ్వుకుంది రాణి. బల్ల మీద ఆ యాపిల్ని ఉంచి అందులో సరిగ్గా సగభాగాన్ని విషపూరితం చేసింది ఆమె. సగం విషమయంగా మారిన ఆ పండును చూసి నవ్వుతూ, ఓ ఎంత చక్కని నోరూరించే పండు, ఈ పండును చూసిన ఎవరైనా సరే దీన్ని తినాలనే కోరిక కలుగుతుంది, కానీ తిన్నవారు చావటం ఖాయం. స్నో వైట్, కొంత ఓపిక పట్టు, త్వరలోనే ఈ పండును తీసుకుని నీ దగ్గరికి వస్తున్నా, దీన్ని నువ్వు తింటే నరకానికి స్వర్గానికి నాకు దారి దొరికినట్లే అని ఆనందంగా నవ్వుకుంది తనలో తను. ఇక తాను సిద్ధపరచుకున్నవన్నీ సిద్ధం చేసుకుంది రాణి. ఇక మిగిలింది స్నో వైట్ దగ్గరికి వెళ్ళటమే. మరలా తన మొహాన్ని జుట్టుని వేరే విధంగా ఏర్పరచుకుని ఎవ్వరూ గుర్తుపట్టలేంతగా తయారైంది ఆమె. ఈసారి ఆమె జుట్టు కనపడకుండా ఒక వస్త్రాన్ని తలపై చుట్టుకుని సాదా బట్టలు ధరించి ఒక రైతు భార్యలా తయారైంది. ఇదే నా చివరి ప్రయత్నం, తప్పక నేను గెలిచి తీరాలి అని గట్టిగా అనుకుని అడవికి ఆ యాపిల్ పండుతో బయలుదేరింది రాణి. కానీ ఈసారి స్నో వైట్తో మాట్లాడాలంటే ఆమెను మాయ చేయటం కష్టమని రాణికి కూడా తెలుసు. తన సంచి చేతిలో నిండుగా ఉన్న ఆ యాపిల్ పళ్ళని వేసుకుని విషపు పండుని మాత్రం మిగిలిన వాటి నుండి దూరంగా ఉంచి వడివడిగా అడవి వైపు అడుగులు వేస్తుంది. ముందులాగే కొండలు గుట్టలు దాటుతూ స్నో వైట్ నివసిస్తున్న ఇంటిని చేరింది. ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ ఇంటి తలుపును కొట్టింది రాణి. ఆ శబ్దం విన్న స్నో వైట్ ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ తన అలవాటు ప్రకారం ముందు కిటికీ తలుపు తెరిచి చూసింది. ఎదురుగా రైతు భార్యలో వేషంలో ఉన్న రాణి. ఆమెను ఏమాత్రం గుర్తుపట్టలేకపోయింది స్నో వైట్. ఆమెను చూస్తూ, మీరెవరు, ఎందుకు తలుపు కొట్టారు అని అడిగింది. ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పకుండా, చిన్నారి, నీ కోసం ఒక మంచి వస్తువు తెచ్చాను, ఒక్కసారి తలుపు తీయవు అని అడిగింది రాణి. స్నో వైట్ వెంటనే తలడ్డంగా తిప్పుతూ, క్షమించండి, మిమ్మల్ని లోపలికి ఆహ్వానించలేను, నా మిత్రులు అపరిచితులను లోనికి ఆహ్వానించవద్దని చెప్పారు అని రాణికి చెప్పింది. ఎంత ప్రయత్నించినా ఈసారి స్నో వైట్ తలుపు తీసేటట్లు లేదని తెలుసుకుని, తలుపు తీయమని ఎక్కువసార్లు అడిగితే నా మీద అనుమానం రావచ్చు, అందుకే ఆ విషయం ఇక వదిలేస్తే మంచిది అని తన మనసులో అనుకుంటూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది ఆమె. తర్వాత స్నో వైట్ వైపు తిరిగి నవ్వుతూ, తల్లి, నేను దగ్గరలోనే ఉంటాను, మావి యాపిల్ తోటలు, ఈసారి మంచి కాపు కాసింది, అందుకనే అందరికీ పంచుతున్నాను అని చెప్పింది. అయినా తలుపు తీసే ఉద్దేశం స్నో వైట్కి ఉన్నట్లు ఆమెకు అనిపించలేదు. వెంటనే సర్దుకుని, చిన్నారి, నువ్వు తలుపు తీయకపోయినా పర్వాలేదు, నీ మిత్రులు మంచి మాట చెప్పారు, ఒంటరిగా ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండటం ఎంతైనా మంచిది కదా, నేను యాపిల్స్ని కిటికీ నుండే ఇస్తాను, తలుపు తీయవద్దులే అని తెలివిగా చెప్పింది రాణి. అలా స్నో వైట్తో ఈ మాట ఆ మాట మాట్లాడుతూ మెల్లగా తన సంచి నుండి విషపూరితమైన యాపిల్ తీసింది. దాని స్నో వైట్ చూపిస్తూ కిటికీ నుండి తీసుకుని తినమని చేయి చాపి లోపలికి ఇచ్చింది. వెంటనే స్నో వైట్ వెనక్కి జరుగుతూ, అమ్మా, నన్ను క్షమించండి,
నేను ఈ పండును స్వీకరించలేను. నా మిత్రులు ఎవరి దగ్గర నుండి ఏది తీసుకోవద్దని చెప్పారు అని యాపిల్ని తిరస్కరించింది. అయ్యో, ఇది కేవలం ఒక పండు మాత్రమే, ఎందుకంత భయపడుతున్నావు? ఇందులో ఏమైనా విషమెంటుందా ఏమిటి అని అమాయకమైన మొహంతో అడిగింది రాణి. కిటికీ నుండి తన చేయి బయటికి తీయకుండా ఇంకా అలాగే నిలబడింది ఆమెకు ఏమి సమాధానం చెప్పాలో తెలియని స్నో వైట్ మాట్లాడకుండా నిల్చుంది. కానీ ఆ యాపిల్ మాత్రం తాకలేదు. ఇక లాభం లేదు, ఏదో ఒక విధంగా ఈమెను ఈ పండు తినేటట్టు చేయాలి అని గట్టిగా నిశ్చయించుకుని రాణి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. చిన్నారి, ఈ పండు వైపు ఒకసారి చూడు, ఇప్పుడే తాజాగా తోట నుండి కోసి తీసుకొచ్చాను, ఎంత అందంగా రోరించుతూ ఉందో చూడు అని ఆ పండును స్నో వైట్ కళ్ళ ముందు ఆడిస్తూ చూపించసాగింది. ఆమె మాటలు విని అంతవరకు తలదించుకుని ఉన్న స్నో వైట్ తల ఎత్తి పండు వైపు చూసింది. అది చూడగానే నోట్లో నీళ్లూరాయి ఆ చిన్నారికి. అందమైన ఆ ఎర్రటి పండును కాస్త కొరికి తినాలని ఆమెకు కోరిక కలిగింది. కానీ మరుగుజ్జులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆ పండు నుండి చూపు మరల్చుకుంది స్నో వైట్. అమ్మా, మీ మంచి మనసుకు నా కృతజ్ఞతలు, కానీ ఈ పండును నిజంగా నేను తీసుకోలేను, కాబట్టి నన్ను క్షమించి మీరు బయలుదేరండి అని చెప్పింది ఆమె రాణికి. ఇక స్నో వైట్ ని బ్రతిమలాడికే ఓపిక రాణికి కూడా నశించిపోయింది. ఇంతగా స్నో వైట్ తనను ఇబ్బంది పెడుతుందని ఊహించలేదు. ఆమె వస్తున్న కోపాన్ని అడుచుకుని తన చిరాకుని బయటికి కనపడనికుండా మొహం నిండా నవ్వు నింపుకుని రాణి స్నో వైట్ తో ఇలా అంది. ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? తప్పక నీకు జరగనందేదో జరిగి ఉంటుంది. ఆ చెడు సంఘటనల జ్ఞాపకాల నుండి ఇంకా తేరుకోలేదు నువ్వు. అయినా ఇది ఒట్టి పండు మాత్రమే, నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. నీకు అంతగా భయమైతే ఈ పండుని సగభాగాలు చేస్తాను, ఒక భాగం నేను తింటాను, మరో భాగం నువ్వు తిను అంటూ యాపిల్ ని 2 ముక్కలుగా కోసింది. అంతటి అందమైన యాపిల్ చూసి స్నో వైట్ ఇక తనని తాను నిగ్రహించుకోలేకపోయింది. ఇంత చక్కటి ఎర్రటి పండు ఇంతవరకు నేను చూడలేదు, చాలా రుచిగా ఉంటుందేమో అనుకుంటూ ఆ పండు వైపే చూస్తూ ఉండిపోయింది స్నో వైట్. ఇంతలో కత్తితో ఆ పండుని 2గా కోసి విషపూరితమైన భాగం స్నో వైట్ కోసం పక్కన ఉంచి మంచి భాగాన్ని తినటం ప్రారంభించింది. కొంత తిన్న తర్వాత ఆమె స్నో వైట్ తిరిగి, అమ్మాయి, నేను కొంత భాగం తిన్నాను కదా, చూడు నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పటికైనా నువ్వు కొంచెం తిను అంది. ఇక యాపిల్ ఆమె తినటం చూడగానే వచ్చింది రాణి కాదు, నిజంగా రైతు భార్యే. ఆమె మాటల్లో ఎలాంటి మోసం కపటం లేదు అనుకుంది స్నో వైట్. రాణి మీద పూర్తిగా నమ్మకం కలంగానే యాపిల్ తినటంలో ప్రమాదం లేదు అని అనుకుంది. నోరూరుంచే ఆ యాపిల్ చూస్తూ తన కోసం ఒక భాగం పక్కన ఉంచినందుకు రాణికి కృతజ్ఞతలు చెప్తూ, అమ్మా, ఆ మిగిలిన సగం నాకివ్వండి, యాపిల్ ని తినాలనుంది అని అడిగి తీసుకుంది స్నో వైట్. తన పథకం పారినందుకు తెగ మురిసిపోతూ మనోహరంగా నవ్వుతూ ఆమెకు యాపిల్ ని అందించింది రాణి. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా?